ప్రకృతిలోకి ఇచ్చేసిన ఆత్మజ్ఞానులందరికీ ప్రకృతి వందనం తెలియజేసుకుంటూ, ఈ ప్రకృతి వందనాన్ని, ప్రకృతి అనుభూతిని మనకు అందిస్తున్నటువంటి నాయుడుకు గట్టిగా మనం చప్పట్లతో అభినందన తెలుపుకుంటూ, ఇంతింతై వడ్డింతై అన్నట్టు ఈరోజు మేము ఫస్ట్ నుంచి వస్తున్నాము. షెడ్ లేదప్పుడు ఎదుగుతుంది అనుకుంటున్న సమయంలోనే ఎదుగుతూనే ఉంది ఇది. ఎందుకంటే ఆత్మజ్ఞానుల యొక్క ధ్యానం ఏదైతే ఉందో ఇక్కడ ఆ ధ్యానం ఫలం మనందరూ కూడా కనిపిస్తుంది. నరస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం ధ్యానం, ధ్యానస్య ఆభరణం క్షమ. మరి ఈ యొక్క ధ్యానం మనకు గీతలు కూడా చెప్పడం జరిగింది. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయం అని. కోటి పూజల కన్నా 1 గంట సేపు ధ్యానం చేస్తే దానికి సమానం అని చెప్పింది భగవద్గీత. మరి నిజంగా ఈరోజు భారతదేశాన్ని నేను ఈరోజు ఇక్కడికి రావడం మిస్ అయి ఉంటే ఎంత కోల్పోయేవాడిని అన్నది ఇప్పుడు అర్థమైంది. నేను రెగ్యులర్గా వస్తున్నాము. ఈరోజు మనకు మిత్రులు మొహమ్మద్ రఫీ సార్ కానీ, తర్వాత సారు ఇక్కడ సారు, అసలు నిజంగా a new India, a new spiritual India, we can say that. యాక్చువల్లీ సర్వమత సారం ఒక్కటే. సర్వమత సారమైనటువంటి భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, అందుట్లో ఉన్నటువంటి సారాన్ని అధ్యయనం చేసుకుంటే ఈ భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఆత్మీయ బంధువులుగా జీవిస్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మిడిమిడి జ్ఞానంతో ఎవరైతే కేవలం మతం అనేటువంటి పిచ్చిలో సార్ చెప్పాడు ఒక మాట, ధర్మం ఉన్నటువంటి వాళ్ళు, సరే కొందరు మూర్ఖులు తప్పులు చేస్తారు, వాళ్ళని వదిలేద్దాం. ధర్మాన్ని పాటించిన వాడు ఎందుకు తప్పు చేస్తున్నాడని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ధర్మం పాటించిన వాడు ఎందుకు తప్పులు చేస్తుంటే ధర్మం కిందికి దిగి మత పిచ్చిలోకి వెళ్తున్నామనేటువంటిది అక్కడ అంశం చెప్పడం జరిగింది. ఇది ఏ మతంలోనైనా కావచ్చు. కాబట్టి నవభారతం ఏం కోరుకుంటుంది అంటే స్పిరిచువల్ యూనిటీ కోరుకుంటుంది. ఆధ్యాత్మిక ఐకమత్యం ఎప్పుడైతే వస్తుందో ఈ యొక్క మత విద్వేషాలు దానికి అవకాశమే లేదు, అవకాశం లేకుండా పోతుంది. ఇది నేను చెప్తున్నాను. ఇది ఈ రోజు నుంచి ఈ యొక్క మన సోదరులు ఎవరైతే ఇచ్చేశారో వారికి నేను ప్రత్యేకంగా ఈ యొక్క సభాముఖంగా ఎంత చెప్పినా తక్కువే. ఈ యొక్క ప్రచారం కానీ ఇలాగే కొనసాగిస్తే రాబోయేటటువంటి ఒక 4-5 ఇయర్స్లో ఆధ్యాత్మిక భారతదేశం, స్పిరిచువల్ భారతదేశం అందరూ కూడా ఐకమత్యంగా నివసిస్తారని చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. ఇది పత్రిజీ గారు ఏదైతే సంకల్పంతో స్థాపించారో ఆ పత్రిజీ యొక్క సంకల్పం నెరవేరే రోజు ఈ రోజు నుండి, అంటే వీళ్ళంతా కూడా నిజంగా అంటే చాలా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ టుడే బికాస్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్, బికాస్ I have seen a new India here. I have seen a new India today because you have recited the slokas of Bhagavad Gita. Advesta sarvabhutana maitra karna evacha nirmamu nirankara sama dukkha kshamiyani. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్తా ఇత్యుచిత యోగి సమలోష్టాస్మ కాంచనః. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియమితంచ స్వాధ్యాభ్యసనం చేవ వాజ్మయం తప ఉచ్యతే. ఎప్పుడు కూడా ప్రియమైన భాషన. ఒక యోగి, ఒక గురువు ఎవరు అంటే ఆయనకు ఒక జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ఆత్మ జ్ఞానాన్ని సంపాదించిన యోగికి నీవు బంగారం ముద్ద పెట్టినా, మట్టి ముద్ద పెట్టినా సమానంగా స్వీకరిస్తాడు. ఇది ఆయనకు అవసరం లేదు. మనకి ఇక ఆత్మ పరమాత్మను కోరుకుంటుంది తప్ప ఈ యొక్క లౌకిక విషయాలపైన ఎలాంటి ఆయనకు వ్యామోహం ఉన్నటువంటి అటువంటి వాడే యోగి అని చెప్పి మనకు భగవద్గీతలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అన్ని మతాల సారం అంతా కూడా ఒకటే. మనం భగవద్గీత చదువుతున్నాం, ఖురాన్ చదవాలి, బైబిల్ చదవాలి. చదివి అందులో ఉన్నటువంటిది అందరూ కూడా, మా స్కూల్లో మేడం ఉంది ఫర్జానా మేడం, సార్ మా కులం, మా మతంలో కూడా, మా ధర్మంలో కూడా, మా ఖురాన్లో కూడా ఎక్కడ కూడా ఇలా చేయండి, చెడు చేయని చెప్పి ఎక్కడ లేదు సార్. మేము చాలాసార్లు డిస్కస్ చేసినాం మేడం దగ్గర. ఎక్కడ కూడా ఇలా లేదు సార్. మా వాళ్ళు కొందరు ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళు అది ఎక్కడో ప్రేరేపణ చేశారే తప్ప అలాంటివి మా ఖురాన్లో మాత్రం ఎట్టి పరిస్థితి లేదు సార్. అందరూ ఐకమత్యంగా ఉండాలి, పరోపకారం చేయాలి, ఇతరులకు సేవ చేయాలి. మనకి పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో వాళ్ళు ఎంతైనా ఉన్న దాంట్లోనే పక్కింటికి పిలిచి తృప్తిగా భోజనం పెడతారు. నాకు తెలుసు, నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంటికి పిలిచి మరీ మాకు సుర్కుంబ దాపుతారు. ఎంత అంటే ఆ యొక్క బైబిల్ ఖురాన్ నేర్పినటువంటి ఆ యొక్క ప్రేమ వాత్సల్యం,
అలాంటి వాత్సల్యం ఉంది, అన్ని మతాల్లో ఉంది. దాన్ని మనం వాడుకోవాలి. ఆ వాడుకోవాలంటే ముందు ఆత్మ జ్ఞానంలోకి వెళ్ళాలి. ఆత్మ జ్ఞానంలోకి వెళ్తే ఇదంతా మిథ్య, ఇదంతా మట్టి, మనం నిజమైనటువంటిది ఏంది అనేటువంటిది అప్పుడు తెలిసినప్పుడు అతను యోగి అవుతాడు. అప్పుడు అతను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాడు. ఆ స్థితికి మనిషి రావాలి అంటే ధ్యానమే ముఖ్యం. ఆ ధ్యానమే ముఖ్యం. ధ్యానమే ముఖ్యం. ఆ ధ్యానాన్ని మనకిప్పుడు ఈ యొక్క ప్రకృతి ఒడిలో ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇంత 100% ఆక్సిజన్నే పీలుస్తున్నాం మనం. ఎలాంటి కలుషితమైనటువంటి వాతావరణం లేదు ఇక్కడ. అటువంటి మనం అందుకే మరొకసారి చెప్తున్నా, నాయుడు మాకు ఎప్పుడు అంటుంటాడు, సార్ మీరు రావాలి, దాన్ని ఎట్లా డెవలప్ చేస్తాం, దీన్ని ఇట్లా షెడ్ ఎట్లా వేస్తాం, ఎప్పుడు కూడా మేము పాలు పంచుకుంటుంటూ, ఎందుకంటే మా శిష్యుడు ఆయన ఇంటర్మీడియట్లో, సార్ ప్రతిదానికి నాకు సంప్రదించి ముందుకెళ్తుంటాడు. నిజంగా ఈరోజు ఈ షెడ్ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది ఇంతింతాయి వడ్డింతాయి ఒక పెద్ద మనం ఇక్కడ పిరమిడ్ నిర్మించుకోవాలి. ఒక పెద్ద ఆధ్యాత్మిక ధ్యాన సెంటర్ మనకి ఎక్కడైతే అవుతుందో అట్లా ఖచ్చితంగా ఆ యొక్క గురువు యొక్క ఆశీస్సుల వలన మన యొక్క ధ్యానుల యొక్క ధ్యాన ఫలం వలన లభిస్తుందని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నేను ఆత్మప్రణామం తెలియజేసుకుంటూ జై హింద్.